మరి అలైఖ్య చిట్టి పికిల్స్. అవును. సో మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏం అభిప్రాయం ఉంది? ఆమె సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిన తర్వాత చాలా తిక్క తిక్కగా మాట్లాడుతుంది. కస్టమర్ అంటే ఎవడు? దేవుడితో సమానం. అతను కొనగల శక్తి ఉన్నా శక్తి లేకపోయినా నేను కొనలేను అంత రేట్ ఎందుకు అని అన్నప్పుడు బూతులు తిట్టడం ఇవన్నీ ఎలా ఉందంటే తల పొగరికి ఎక్కినట్టుంది. బాగా పచ్చడి వ్యాపారంలో బాగా డబ్బులు వచ్చిన ఉన్నాయి. ఈ మధ్య సెలబ్రిటీ అవుతున్నటువంటి తరుణంలో చాలా మంది బూతు పురాణమే ఎక్కువగా మొదలు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఎవరో ఒకరు కంప్లైంట్ పెట్టాలి. ఇప్పుడు ఈ ఎవరినైతే తిట్టిందో అతను కంప్లైంట్ పెడితే దానికి దోలు తీరిపోతుంది. వ్యాపారం చేసుకున్న వాళ్ళు వ్యాపారం చేసుకున్నట్టుగా మర్యాదతో మన్నంతో ఉండాలా. చిన్న సెలబ్రిటీ హోదా రాబోతుకి బూతులు వచ్చేస్తున్నాయి వీళ్ళకి. అంటే పొగరు తలకెక్కేసింది బాగా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే సమాజంలో ఒక వ్యాపారం చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడేలాగా నువ్వు సమాజాన్ని ఉపయోగించుకుంటున్నావు కదా, అలాగే సమాజానికి ఉపయోగపడాలా. అంతే తప్ప నోటుకొచ్చిన బూతులు, చెప్పరాని బూతులు, అంటే నువ్వు ఆడపుట్టుకు పుట్టావా లేదా అని నీ బూతులు విన్నవాడు అనుకున్నంత చండాలంగా నువ్వు బూతులు తిట్టావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు మరొక వీడియో చూసి ఎవరినైతే అయితే నువ్వు తిట్టావో వాళ్ళకి క్షమాపణ కోరమ్మా, అప్పుడు మర్యాదగా ఉంటుంది. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే ఫ్యూచర్లో చాలా దెబ్బ పడుతుంది నీ మీద. ఎందుకంటే ఒక ఆడపిల్లవు కాబట్టి నీకు చెప్తున్నాను. వాళ్ళు ఒక వీడియో పెట్టారు, అందులో అది రాంగ్ మెసేజ్ వాళ్ళకి కాదు వేరే వాళ్ళకి చేయబోయి ఆయనకి వెళ్ళిపోయిందని అన్నారు. మరి వెళ్ళిపోతే అన్నీ డిలీట్ చేసేయాలి కదా. మరి పిచ్చ నాటకాలు ఎందుకు? కరెక్ట్ కాదు కదా ఇది. ఆడపిల్ల అద్దులో ఉండాలి, అందులోనే బిజినెస్ చేసుకున్న ఆడపిల్లవి. రేపొద్దున ఎవరైనా ఏదైనా చేస్తే రేపొద్దున ఇబ్బందులో పడేది నువ్వే. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ప్రవర్తిస్తే బాగుంటుందని నేను అంటాను. అభిప్రాయం ఏం లేదు. అంటే ఆమె అట్లా తిట్టింది అనే దానికన్నా కూడా దానికి ముందు ఏం డిస్కషన్ జరిగిందో మనకి తెలియదు కదా. సో అతను ఎప్పుడైతే తిట్టాడో అది వాటికే ఆ చాటి వాటికే బయట పెట్టాడు. దానికి ముందు ఏం జరిగిందో మనకి తెలియదు కదా బ్రో. సో మనం అట్లా డైరెక్ట్ గా వాళ్ళని తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. అదే అంటే ఇది వచ్చిన తర్వాతే అవన్నీ బయటకు వచ్చినాయి. ఇంతకు ముందు ఎందుకు రాలేదు బ్రో? వాళ్ళని కూడా ఎంతో మంది మాట్లాడితేనే కదా వాళ్ళు కూడా అనేది. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు, మీరు ఇప్పుడు నన్ను అడిగారు, ఇట్లా వేరే వాళ్ళని అడిగి ఇబ్బంది పెడుతున్నట్టే కదా. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది బ్రో. అంటే వాళ్ళు తిట్టిందే చెప్తున్నారు కానీ దానికి ముందు జరిగిన కన్వర్జేషన్ ఎవరికి తెలియదు కదా. సో మొత్తం బయట పెడితే దాన్ని బట్టి ఎవరిది తప్పు అనేది, ఎవరు సారీ చెప్పాలనేది ఇప్పుడు తిట్టడం అయిపోయింది. వాళ్ళు వీడియో కూడా పెట్టారు, అంటే ఆ మెసేజ్ ఆయనకు కాదు వేరే వాళ్ళకి పెట్టబోయి ఆయనకు పెట్టిన నేను చెప్పేసి. మరి వాయిస్ అదైతే నాకు తెలియదు బ్రో. అంటే వాయిస్ మెసేజ్ కూడా రాంగ్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? 100% ఉంటాయి బ్రో. ఇప్పుడున్న డిజిటల్ మీడియాలో చిన్న మాట మంచి తొందరగా వెళ్ళకపోవచ్చు కానీ చెడు మాత్రం చాలా త్వరగా వెళ్ళిపోయింది. చెయ్యొచ్చు. అది తిట్లు ఫార్వర్డ్ చేస్తారు. అదే చెప్తుంది. ఇప్పుడు అక్కడ అతను పెట్టిన మెసేజ్ కి ఇక్కడ వీళ్ళు పెట్టిన వాయిస్ మెసేజ్ కి రెండు సింక్ అయ్యాయి. సో అది వాళ్ళనే అని అనుకోవచ్చు, కానీ దానికి ముందు ఏమన్నా జరిగిందేమో అనేది మనం ఆలోచించుకోవాలి ఒకసారి. ఒకవేళ అదే నిజమైతే మాత్రం అది అలైఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళది ఖచ్చితంగా తప్పే. మరి బిజినెస్ చేస్తున్నారు, అలా బిజినెస్ చేసే వాళ్ళు ఇంకా మంచిగా మాట్లాడాలి కదా బ్రో. ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీరు మంచిగా అడిగితే నేను మంచిగా చెప్పగలుగుతాను. మెలకొని నిలబడు చెప్పు అంటే నేను చెప్పలేను కదా బ్రో.